వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజు సిద్ధం చేసుకోవలసిన పూజా సామగ్రి. శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం మన ఆచారం. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. కూర్చుని ఉన్నటువంటి అమ్మవారి పటము, అమ్మవారు ఆకుపచ్చ చీరతో ఉండి రెండు వైపులా ఏనుగులు ఉంటే బాగుంటుంది. అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి రూపము, బంగారము, వెండి, రాగి ఏదైనా సరే పూజ వద్ద పెట్టడానికి, అలాగే అభిషేకము చేసుకోవడానికి. మామిడి ఆకులు, పూలదండలు దేవుడి మందిరానికి గుమ్మానికి కట్టడానికి, అమ్మవారి అలంకరణ సామాగ్రి శక్తిని బట్టి తెచ్చుకోవచ్చు. అమ్మవారి పటమునకు, కలశమునకి, ముత్తైదువులకు ఇచ్చుటకి పూలదండలు తెచ్చుకోవాలి. అలాగే పూజకి విడిపూలు వీలును బట్టి 5 రకములు లేదా దొరికిన ప్రకారము లేదా శక్తి మేరకు పూలు కొనుక్కొని తీసుకురావచ్చు. అమ్మవారి పూజ కొరకు పీఠానికి ఒక పీట, ఒక పళ్ళెములో బియ్యం పోసి ఉంచాలి. పెద్దవి 2 దీపారాధన కుందులు, చిన్నవి 2 దీపారాధన కుందులు, 2 కొబ్బరికాయలు, 1 కలశం మీదకు, 1 అర్చన నైవేద్యానికి. అమ్మవారికి కలశము, అర్చన కలశము, ఆచమనకు గ్లాసు, ఉద్ధరణ పళ్ళెము, దీపారాధన హారతి ఉంచుటకు పళ్ళెములు, కొబ్బరి నీళ్లు పట్టడానికి ఒక గిన్నె కానీ లేదా గ్లాసు కానీ, బియ్యముతో ఒక చిన్న పళ్ళెము పసుపు గణపతి కొరకు, ఒక రవికి గుడ్డ అమ్మవారికి వస్త్ర సమర్పణ కొరకు, అలాగే పత్తిని పావలాకాశ స్థాయిలో చేసి కుంకుమతో పసుపుతో అద్దినటువంటివి 2 వస్త్రాలు, పత్తితో రుద్రాక్షమాలగా చేసి పసుపు కుంకుమలతో అద్దిన యజ్ఞోపవీతము, అలాగే వడపప్పు, నానబెట్టిన పెసరపప్పు, పానకము, బెల్లము, మిరియాల పొడి వేసి ఈ నైవేద్యాలు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి. కూర్చునే పీటలు, పసుపు అక్షితలు, దక్షిణకు చిల్లర రూపాయలు, పసుపు కుంకుమ, ఒక 50 తమలపాకులు, ఒక 50 గ్రాముల ఒక్కలు. అవసరం ఉంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు. నరటిపళ్ళు, వేరే పళ్ళు తమ స్థితిని బట్టి, అగరబత్తులు, ధూపం కలికలు, హారతి కర్పూరము, పసుపుతో కలిపిన అక్షతలు, గంధము, గంట, హారతి పళ్ళెము, దీపారాధనకి వత్తులు, నూనె, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కావలసినంత, పన్నీరు, గంధం నీరు, తోరములు అంటే నవసూత్రములు, ఎంతమంది పూజ కూర్చుంటే అన్నీ. అలాగే అమ్మవారికి 1 తెల్లని దారాలకు 9 ముళ్ళు వేసి కుంకుమలో అద్దితే సరిపోతుంది. 9 జ్యోతులు బియ్యపిండి ప్లస్ బెల్లంతో కలిపి చేసినవి. ఈ జ్యోతులకు బొడ్డుబత్తులు 2 చొప్పున, అలాగే ఈ జ్యోతులకు వెలిగించడానికి ఆవు నెయ్యి, నానబోసిన శనగలు. పూజ ప్రారంభించే ముందు కాళ్లకు పసుపు రాసుకోవాలి. అమ్మవారికి నైవేద్యాలు శక్తిని, ఓపికను బట్టి చేసుకోవచ్చు. భక్ష్యాలు లేదా పూర్ణాలు, పులిహోర, పాయసం, ఇంకా వారి ఇంటి ఆచారాల ప్రకారం నైవేద్యాలు చేసుకోవచ్చు. గణపతి నైవేద్యానికి చిన్న బెల్లం ముక్క అవసరం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.